చాలా మంది అనుకుంటూ ఉంటారు, మా తాత తోపైతే నేను అనిపించేవాడిని అని, మా నాన్న గొప్పోడై ఉంటే నేను గొప్పోడై ఉండేవాడిని అని. అది అన్ని చోట్ల ఎలా ఉంటుందో తెలియదు, కానీ సినిమా రంగంలో మాత్రం అది అస్సలు పనికిరాదు. ఎందుకంటే తాతలు తండ్రులు హీరోలైనంత మాత్రాన పిల్లలు కూడా హీరోలు అయిపోరు. ఆ బ్యాక్గ్రౌండ్ కేవలం ఒక ఎంట్రీ పాస్లా ఉంటుంది తప్ప ముందుకు వెళ్లే కొద్దీ అది ఒక బరువులా కూడా ఉంటుంది. ఒక్కోసారి మనంలో టాలెంట్ లేకపోతే అది చతికిల పడాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఆ తాతల తండ్రుల సినిమా ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, దాన్ని పైకి మోసుకెళ్లే వాళ్ళు కూడా కొంతమందే ఉంటారు. అలా ఈ తరంలో మనం చూసిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. నేనెక్కడో చదివాను, నువ్వు ఎవరితో పోటీ పడకు, నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి, నిన్నటి నీతో నువ్వు పోల్చుకో, రేపటి నిన్ను మలుచుకో అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. తన మొదటి మూవీ గంగోత్రి చూసినప్పుడు వీడేంటి హీరో అని థింక్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఇప్పుడు నేను చూసిన పుష్ప 2లో తన పర్ఫార్మెన్స్ తో నాలాంటి వాళ్ళ నోళ్లు మరొక్కసారి మూయించేశాడు అల్లు అర్జున్. నువ్వు ఏదైనా సాధించాలంటే ఒక్కడివే వెళ్ళాలి. అదే నువ్వు ఒక ప్రయాణం చేయాలి అంటే నీకు ఒక తోడు ఉండాలి అంటారు పెద్దలు. అల్లు అర్జున్ సినిమా ప్రయాణంలో అలా తనకి రెండో సినిమాతోనే తోడు దొరికింది, అదే సుకుమార్. ప్రేమని కొత్త పంతాలో చూపిస్తూ అటు అల్లు అర్జున్ ని ఇటు ప్రేక్షకులని కొత్త ప్రేమ కథకి సరికొత్తగా పరిచయం చేశారు సుకుమార్. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పుడు మరింత బలపడింది. పుష్ప లాంటి మూవీని మన ముందుకు తీసుకొచ్చేలా చేసింది. ఒకరిపై ఒకరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడ తగ్గేదేలా అనిపించేలా చేసింది. అల్లు అర్జున్ ని ముద్దుగా బన్నీ అని పిలుస్తారు. ఆ పేరుతోనే 3వ చిత్రం తీసి హ్యాపీగా 4వ చిత్రంతో లవర్ బాయ్ గా ముందుకు వెళ్ళిపోతూ నేను కేవలం లవ్వే కాదు మాస్ కూడా చేయగలను అని నిరూపించుకుని వీడు దేశముదుర్రా బాబు అనిపించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి 6 ప్యాక్ ని పరిచయం చేశాడు. అక్కడ మొదలెట్టిన పరుగు ఆగకుండా ఆర్యా 2తో మరో కొత్త స్నేహాన్ని ప్రేమని పరిచయం చేసి కథలతో ముందుకు వెళ్తుంటే దారిలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నట్లు వరుడు, వేదం, బద్రీనాథ్ తో కొంచెం స్లో చేసుకున్నాడు. చిత్రాల పరంగా జయాపజయాలు ఎలా ఉన్నా ఒక యాక్టర్ గా తనని తాను కొత్త విషయాలు నేర్చుకుంటూ మళ్లీ తన బలంతో కొత్తగా జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం లాంటి మూవీతో పడ్డ చోటే మళ్లీ నిలబడ్డాడు. సన్ ఆఫ్ అల్లు అరవింద్ కాస్త సన్ ఆఫ్ సత్యమూర్తి అయ్యాడు. కనిపించేది 5 మినిట్స్ అయినా తన యాక్టింగ్ తో రుద్రమదేవిలో కొత్తగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. సరైనోడు, డీజే, నా పేరు సూర్యాలతో కొత్త కథలని ఇస్తున్నా కానీ ఏదో తెలియని లోటు, సరైన హిట్ లేదు. ఎదురు చూసి కాస్త గ్యాప్ తీసుకుని అలా వైకుంఠపురంతో మళ్లీ మన ముందుకు వచ్చాడు. అందులో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నేను చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ గారిలో నేను చూసి నేర్చుకున్నది ఏంటంటే మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. ఆ రోజు వచ్చే వరకు నీ గోల్ కోసం నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా ముందుకు వెళ్లే దారిలో స్నేహితులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. ఒక్కోసారి హిట్ వస్తుంది, ఒక్కోసారి ఫ్లాప్స్ వస్తాయి. కానీ నీ ప్రయాణం మాత్రం ఆగకూడదు. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ దారిలో అన్ని పుష్పాలే ఉంటాయి. ఇప్పుడు ఈ ఇయర్ పుష్ప 1తో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుగా తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2లో తను చేసిన యాక్టింగ్ తో ఆ అవార్డుకి సరైనోడు అనిపించుకున్నాడు. ఇది మూవీ ప్రమోషన్ కాదు, అల్లు అర్జున్ పైన తన యాక్టింగ్ పైన మాకున్న అభిప్రాయం మాత్రమే. మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కాదు. వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారి గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే తన తోటి యాక్టర్స్ కి చాలా వాల్యూ ఇస్తారని, అండ్ తన ఫ్రెండ్స్ కి ఒకసారి మాట ఇస్తే అది ఎంత కష్టమైన ఆ మాట నెరవేరుస్తారు అని. ఒక యూట్యూబ్ వీడియో తీయడానికే ఇంత కష్టం ఉంటే అదే ఇంత మంచి సినిమా తీయడానికి ఇంకెంత కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మేమిస్తున్న చిన్న గౌరవం మాత్రమే ఈ వీడియో. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ అండ్ హిస్ ఆర్మీ. ఈ వీడియో ద రైజ్ ఆఫ్ అల్లు అర్జున్. మీకు నచ్చినట్లయితే కమెంట్ లో చెప్పండి. అల్లు అర్జున్ ద రూల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాం.